హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ హేమాని. నేను రీసెంట్గా అయితే వీరమ్మ తల్లి తిరునాళ్ళకి వెళ్ళానండి, ఉయ్యూరు గ్రామానికి. ఉయ్యూరు వెళ్ళినాక అక్కడ ఆమె యొక్క చరిత్రను అయితే తెలుసుకున్నాను. నేను తెలుసుకున్న స్టోరీని మీకు చెప్పాలనుకుంటున్నానండి వీడియో ద్వారా. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు తాలూకా పెద్దగడియ గ్రామానికి బొడ్డువారి ఆడుపడుచుగా వీరమ్మ తల్లి జన్మించింది. ఆమె పరమశివుని వరప్రసాదంగా జన్మించడం వల్ల ఆమెకి వీరశివమ్మ అని పేరు పెట్టారు. అయితే ఆమెను వీరమ్మ అని ముద్దుగా పిలుచుకునేవారు. అయితే వీరమ్మ యొక్క తండ్రి యొక్క చెల్లెలు అయిన ఉయ్యూరు గ్రామానికి చెందిన యాదవ దంపతులకు పారపూడి చలమయ్య చలమాంబల పెద్ద కుమారుడైన కనక చింతయ్యతో వివాహం చేశారు. ఆమె అత్తారింట్లో అందరి ఆదరాభిమానాలు పొందింది. తన మరిది అయిన భోగయ్యను సొంత బిడ్డలాగా చూసుకునేది. అయితే కొన్నాళ్ళకి భోగయ్యకు వివాహం చేశారు. వివాహం చేసిన తర్వాత ఆమె భార్య అచ్చమ్మ వీరమ్మ మీద అసూయతో చాలా అసూయగా ఉండేది. అందరూ వీరమ్మనే మెచ్చుకుంటున్నారు అని అసూయ పడేది. అయితే అసూయతో పుట్టింటికి వెళ్ళిపోయింది అచ్చమ్మ. అయితే కొన్నాళ్లకు వీరమ్మ అత్తమామలు భోగయ్యకు నచ్చచెప్పి అచ్చమ్మను మళ్ళీ అత్తింటికి తీసుకువచ్చింది. అత్తింటికి తీసుకువచ్చిన తర్వాత అచ్చమ్మ వీరమ్మ ఇద్దరు చాలా సంతోషంగా అన్యోన్యంగా ఉండేవాళ్ళు. అయితే ఆ ఊరి కర్ణంగారు అయిన ఉయ్యూరు గ్రామానికి కర్ణంగారు అయిన సుబ్బయ్య స్త్రీ వ్యామోహం కలవాడు. అయితే ఒకరోజు వీరమ్మను చూసి సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేశాడు, కానీ ఫలించలేదు. అయితే దగ్గరలో ఉన్న గురుజడ గ్రామానికి చెందిన తన బామర్ది అయిన సుబ్బయ్య సీతయ్య దగ్గరకు వెళ్తాడు. సీతయ్య ఒప్పుకోపోయేసరికి మరలా అడిగేసరికి సీతయ్య ఒప్పుకొని సుబ్బయ్య సీతయ్య కలిసి చింతయ్యను చంపాలని చూస్తారు. అయితే చింతయ్య బెజవాడకు అవతల వైపు గొర్రెలను తీసుకొని చింతయ్య భోగయ్య ఇద్దరు కలిసి గొర్రెలు మేపడానికి వెళ్తారు. అక్కడ అదే అదును అనుకొని చెప్పేసి సుబ్బయ్యను సీతయ్య ఇద్దరు కలిసి చింతయ్యను చంపివేస్తారు. అది తెలుసుకున్న వీరమ్మ శోక సముద్రంలో మునిగిపోయి తన భర్తకు చనిపోవడానికి కారణమైన సుబ్బయ్యను శపించింది. నీ వంశం నిర్వంశం కాక అని చెప్పి శపించింది. శపించడంతో అక్కడికక్కడే మరణించిన సుబ్బయ్య మరణించాడు. ఆయన వంశం నిర్వంశమైంది. అయితే ఇంకా ఆమె కూడా భర్తతో పాటు సతీ సహగమనం చేయాలని నిశ్చయించుకుంటుంది. గోల్కొండ నవాబు అయిన చిన్నా సాహెబ్ గారు ఒప్పుకుంటారు. చిన్నా సాహెబ్ గారు అంతా అయిపోయిన తర్వాత సతీ సహగమనం అయిపోయిన తర్వాత నిద్రపోతున్న సమయంలో వీరమ్మ తల్లి కనక చింతయ్య వీరమ్మ తల్లి సమేత ఇద్దరూ కలలో కనిపించి ఆమెకి అందరూ ముత్తైదులందరూ హారతలు పడుతున్నట్టు, గుడికి అందరూ జనాలు పోరెత్తి వస్తున్నట్టు, పక్కన చెరువిలో కలువలు విరవపోసినట్టుగా కల వస్తుంది. ఉయ్యాల బండలో ఉయ్యాల్లో అమ్మవారు అంటే సుబ్బయ్యని కాలుతో తన్ని సంతోషంగా ఉయ్యాలు ఊగుతున్నట్లుగా దృశ్యం కనిపించింది. అయితే ఆ తెల్లవారేసరికి ఆ కళను ఆ ఊరి జమీందారికి చెప్పేసరికి జమీందారు కూడా నాకు అదే కళ వచ్చిందని చెప్తాడు. అయితే చిన్నా సాహెబ్ గారు అక్కడ గుడిని కట్టించి ఉయ్యాల బలను కట్టించాడు, ఉయ్యాల స్తంభాలను కట్టించాడు. జమీందార్ గారు చెరువు తవ్వించి 15 రోజులకు అవసరమయ్యే ఉత్సవాలకు కావలసిన అవసరాలన్నీ ఆయన చూసుకునేవాడు. అయితే ఇప్పుడు ప్రభుత్వ పర్పస్ పోలీసులు మొదటి రోజు అత్తగారించి తీసుకువస్తున్నప్పుడు పసుపు కుంకుమలతో లాంఛనాలు మొదటిసారిగా పోలీసుల ద్వారే పసుపు కుంకుమ అనేది అందుకుంటుంది అమ్మవారు. తర్వాత అత్తింటి నుంచి బయటకు వచ్చిన అమ్మవారు ఉయ్యాల బండ దగ్గర సంతోషంగా ఉయ్యాలు ఊగుతున్నట్టు దృశ్యం కనిపిస్తుంది. భీష్మ ఏకాదశి నుండి 15 రోజులు ఈ ఉత్సవాలు అయితే జరుగుతాయి. రోజుకు ఒక రకంగా అమ్మవారిని ఊరేగిస్తారు. ప్లీజ్ అండి, ఈ చరిత్ర మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. నేను చాలా కష్టపడి ఈ స్టోరీని అయితే తెలుసుకున్నానండి, అమ్మవారి చరిత్ర. ఇప్పటికీ అమ్మవారు మహిమలు కనిపిస్తూ ఉంటాయంటే అండి అక్కడ అమ్మవారు శివాలయం గుడిలోకి అమ్మవారిని ఉత్సవ విగ్రహాలు తీసుకువెళ్తున్నప్పుడు ఎంత గట్టిగా అమ్మవారిని శివాలయంలో తీసుకువెళ్ళాలని చూసినా అమ్మవారు వెనక్కు లాగేస్తూ ఉంటారంట. అలాంటి వైబ్రేషన్స్ కూడా వాళ్ళ పల్లకి మోసే వాళ్ళకి తెలుస్తుందంట. చాలా అద్భుతం కదండి.
అమ్మవారికి పిల్లలు లేని వాళ్ళు గుడి వెనకాల పానాసారం పడతారండి. అమ్మవారిని మొక్కుకుని పానాసారం పడతారు. ఆమె యొక్క చరిత్ర చాలా అద్భుతం కదండి, చాలా బాగుంది కదా. ప్లీజ్ మీరు ఈ చరిత్ర ఎలా ఉందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఎవరైనా విజయవాడకు దగ్గరలో ఉన్నట్టయితే కనుక అమ్మవారి ఉయ్యూరు గ్రామానికి వెళ్ళి ప్రజెంట్ అయితే ఉత్సవాలు జరుగుతున్నాయండి, అందరూ సందర్శించండి. చాలా అద్భుతంగా ఉంది. అమ్మవారి చరిత్ర కూడా చాలా బాగుంటుందండి. అమ్మవారిని నమ్మి ఎవరైతే మొక్కుతారో వాళ్ళందరి కోరికలు అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుతారని అక్కడ యొక్క నమ్మకం అండి. చాలా అద్భుతంగా చెప్తారండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇంకేమైనా ఎక్స్ట్రా స్కిప్ చేసి ఉంటే కనుక ప్లీజ్ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నాకైతే తెలిసిన స్టోరీని నేను చెప్పాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఒక చిన్ని విషయం చెప్దాం అనుకుంటున్నానండి. అమ్మవారి సతీ సహగమనం చేసే టైంలో ముత్తైదువులందరూ కలిసి రోకల బండి మీద పసుపు కుంకుమను దంచుతున్న టైంలో రోకల బండ పగిలిందంటండి. పగిలిన సమయంలో వీరమ్మ తల్లి మోకాలను అడ్డుపెట్టి తన రోకల కట్టి గట్టి పోటు వేసింది. ముత్తైదువులందరికీ పసుపు కుంకుమను పంచిపెట్టిందంటండి. ఆమె తెచ్చిన రోలు ఇప్పటికీ ఆలయంలో ఉంది అంట. మేమైతే ఎంత రష్గా ఉందో కదండి, మేమైతే చూడలేదు, ఉంది అని చెప్తూ ఉంటారు. రోకల బండి కూడా ఇప్పటికే ఆమె యొక్క చరిత్ర యొక్క ఆనవాళ్ళు అక్కడ కనిపిస్తాయి అంటారండి. చాలా అద్భుతం కదండి. అమ్మవారిని సందర్శించుకోండి. చాలా మహిమగల అమ్మవారు వీరమ్మ తల్లి. ఎక్కడెక్కడి నుంచో చాలామంది అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారండి. ఉయ్యాల ఊపే రోజు మళ్ళీ ప్లస్ సిరిబండ అని చేస్తారండి అమ్మవారికి. సిరిబండ రోజు ఎక్కువ ప్రాధాన్యత మాదిగ వారికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందంటండి. అమ్మవారిని సమాధి చేసే టైంలో ఎవ్వరూ అక్కడ గొయ్యి తీయన టైంలో మాదిగ వారు వచ్చి మాత్రమే మొదట అడుగు పెట్టడం వల్ల ఆ టైంలో సిరిబండ రోజు మాదిగ వారికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారంటండి. సిరిబండ రోజు ఉయ్యాల్లో పెళ్లి కాని వాళ్ళని, పెళ్ళి అవుతున్న వాళ్ళని, అలాంటి వాళ్ళని అక్కడ నుంచోబెట్టేసి అట్టి పండ్లతో అయితే కొడతారంటండి. ప్లీజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.